ఈరోజు పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వాక్యాన్ని కొద్ది ధ్యానం చేసుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఈ వాక్యాన్ని మనం ఈరోజు పాఠంగా నేర్చుకుందాం. చదవండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించు కొందురు. చాలు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ రోజు నా ప్రభ వాక్య పాఠం ద్వారా మీరు నేర్చుకోబోతున్న మాటలు నా ప్రభ మీ ద్వారా మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నా ప్రభ మాకు బయలుపరిచి అలా నడుచుకోవడానికి, అలా జీవించడానికి ఒక మార్గంగా మేము ఎన్నుకొని నా ప్రభ ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరు మాతో మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మామూలుగా మనం చదివితే అయిపోయింది. ఏంటంటే, ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యంగా చేయుచు ఆనందించుతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించు కొందరు. ఇక్కడ మన వాక్యంలో అనే పాఠం ఏంటంటే, మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే, అపహాసకులారా అంటే వీళ్ళెవరు? అపహాస్యం చేస్తారు. ఏం చేస్తారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అపహాస్యం చేస్తారు. అంటే దేవుడు విడిచిపెట్టింది మనం మానేసి జ్ఞానం లేక ఏం చేస్తామంటే వాళ్ళు చేసే అపహాస్యంలో మనం కూడా పాలు పొందుతాం. ఉదాహరణకి మనం అంటే ఫస్ట్ మనం లోకరీత్యా మాట్లాడుకుందాము, కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత వాక్యానుసారంగా ఏముందో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. లోకంలో ఉదాహరణకి లావుగా ఉన్నారనుకో, బాగా ఏం చేస్తారు వీళ్ళు? ఎగతాళి చేస్తారు. లావుగా ఉన్న వాళ్ళని ఎగతాళి చేస్తారు. వాళ్ళు ఆ లావు తగ్గించుకోవడం కొరకు కానీ, లేదా ఆ లావు నుంచి సన్నగా అవడం కోసం వాళ్ళు మనోవేదన అనేది చాలా అనుభవిస్తారు. ఏమనుభవిస్తారు? మనోవేదనని చాలా అనుభవించి అనేక రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటారు, అనేక రకాలైన ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ మాట ఎవరు చెప్పారు? ఒక మనిషి అతన్ని ఎగతాళి చేసినందుకు ఆమె మనసు గాయపడేది. చేసింది మనిషి అనేది ఆమె గ్రహించుకొని, ఆమె అలా ఉన్నందుకు నువ్వు ఆమెను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదని ఏమైనా తెలిస్తే ఆమె అంత బాధపడదు. నాకు దేవుడిచ్చిన ఈ శరీరం, దేవుడిచ్చిన అందం, లేదా మగవాళ్ళ దేవుడిచ్చిన నా బలం అనుకొని ఆనందపడటం పోయి ఏం చేస్తున్నారు? వీళ్ళు బాధగా గురవుతున్నారు. క్షణం వాళ్ళు బాధపడతా ఉంటారు. ఒకవేళ వీళ్ళే మళ్ళీ ఇంకొకరు ఏమంటారంటే, సన్నగా ఉన్నారనుకో, ఏమంటారు? మీరేది చాలా బలహీనంగా ఉన్నారు, లేదా చాలా బక్కగా ఉన్నారు, లేదా ఇవాళ రేపు గాలికి కొట్టుకుపోయేవాళ్ళు లాగా ఉన్నారని ఏం చేస్తారు? వీళ్ళు ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేయటమే కాదు, వాళ్ళు అవమానిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? లాభ అవ్వటం కోసం అనేక పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకా లాభాలి అనే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ మనసులో అసలు వీళ్ళెవరు? అసలు ఇలా మనం ఎలా చూడాలి? అపహాసకులు అంటే హేళన చేసేవాళ్ళు, లేకపోతే అబద్ధాన్ని మన మనసులో నింపేవాళ్ళు. ఇలాగే మనం చెప్పుకుంటా పోతే నల్లగా ఉన్న ఎగతాళి చేస్తారు. అలాగే చూస్తే మనం కొన్ని విషయాల్లో ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, ఇదివరకు కాలంలో, పాత కాలంలో ఏంటంటే రాజులు కొండల మీద
వాటి మీద ఏంటంటే వాళ్ళ నివాస స్థలం ఏర్పాటు చేసుకొని ఉండేవాళ్ళు. చిన్న వాళ్ళందరూ కూడా ఆ కొండ కింద భాగంలో వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఎప్పుడైనా నువ్వు రాజుకు సంబంధించిన రాజ్యాన్ని నువ్వు చూసావా, ఒక్కసారైనా దానిలో అడుగు పెట్టావా అని వీళ్ళు కింద పని చేసుకున్న వాళ్ళందరూ ఎన్నోసార్లు మాట్లాడుకుంటా ఉంటుంటారు. వాళ్ళు వెళ్ళటానికి కానీ వాళ్ళు చూడటానికి కానీ వాళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ వెళ్ళొచ్చినోడు ఏం చేస్తారంటే అక్కడ గొప్పలు చెప్తా ఉంటాడు. దాన్ని చూడాలని ఆశపడతారు, దాన్ని చూడాలని బాధపడతారు. ఏ రోజుకైనా రాజ్యానికి వెళ్ళాలని అలా ఆలోచనలు ఉంటాయి. అలాగే ఇంకా మనల్ని ఎలా ఎగతాళి చేస్తారు. ఈ ఎగతాళి చేసిన వాళ్ళే మళ్ళీ తర్వాత మరలా మామూలుగా మాట్లాడతారు. ఎలాగంటే, ఒకప్పుడు లేని వాళ్ళు ఆహారం తినడానికి లేక ఏం తినేవాళ్ళు అన్నట్టు రాగులు, సద్దలు, అంటలు, ఇలాగా అనేక రకాలైన దినుసులు తినేవాళ్ళు. వాళ్ళని అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎగతాళి, వరి బియ్యం తినడానికి మీకు అర్హతే లేదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వరి బియ్యం మేము ఒక్కసారైనా తినాలి, అయ్యా బియ్యం అన్నా ఒకసారి తీసుకురాయి అంటే, మేము బియ్యం లేకపోతే లేవు కానీ నూకలన్నా ఉండే, కనీసం నూకలన్నా వండుకుందాం, ఇది తిందాం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటారు, చాలా మనోవేదనకి బాధకి గురయ్యేవాళ్ళు. ఏది అన్నం తినడానికి కూడా మనల్ని హేళనగా ఎగతాళిగా చేసేవాళ్ళు. అదే హేళన ఎగతాళి చేసిన వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారు, మళ్ళా బియ్యం మంచిది కాదు, వరి మంచిది కాదు, అవే పాత రోజుల్లో తిన్న తిండే మంచిది. వీళ్ళు ఏం చేస్తారు, ఇటుంటే ఇటు మాట్లాడతారు, అటుంటే అటు మాట్లాడతారు. వీళ్ళ మాటలను తీసుకొని మనం ఏం చేస్తామంటే బాధకి లోనవుతాము. ఇంకా ఇలా అనేక విషయాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం లోకరీతిగా ఉంటాయి. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, కట్టెల పొయ్యి మీద వంటలు ఉండేవాళ్ళు. ఈ వంటలు ఉండేవాళ్ళని గ్యాస్ స్టవ్ ఉన్న వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, చాలా హీనంగా చూసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు తినే ఆహారం మంచిదని వాళ్ళకి తెలియక, ఆ పొయ్యి మీద వండుకున్న ఆహారమే శ్రేష్టమైందని వాళ్ళకి తెలియక వీళ్ళెంతో బాధకి అవమానాలకు గురవుతా ఎప్పటికైనా నేను గ్యాస్ కొనాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మనోవేదనకు గురవుతారు తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఇదేవరు చేశారు, అపహాసులకి ఏం పని ఉండదు. ఇంకా వీళ్ళకి ఏదైతే ఉందో అది గొప్పది, లేనిది ఏదైతే ఉందో అది అపహాస్యం. అంటే లేనిది ఏదైనా సరే వాళ్ళకి హేళనగా ఉండదు. పూరిళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఒకప్పుడు అలాగే అనేవాడు, ఎగతాళి చేసి డాబాలో లేదా రేగులో ఉన్న వాళ్ళకి వీళ్ళది పూరి గుడిసె వీళ్ళదేంది అనేవాడు. ఇదే ఈ రోజున అదే పూరి గుడిసెలు ఆ రోడ్డు పక్కన వేసి, అదే నులక మంచాలు వేసి, డాబాలని పెట్టి దానికి పెద్ద పెద్ద రేట్లు చెప్పి దానిలో ఆహారం తినడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఆ ఆహారం మనం ఎన్నిసార్లు తినుంటారో లేని వాళ్ళు అదే పూరి గుడిసెలో, అదే నులక మంచాల్లో అదే ఆహారం ఎన్నోసార్లు మనం ఊరికి మనకి ఇష్టం వచ్చినట్టుగా శ్రేష్టమైన ఆహారం వండుకొని తిన్నప్పుడే మనం ఎగతాళి చేశారు. ఈ రోజున ఏం చేస్తున్నారంటే వాళ్ళు దాన్నే గొప్పగా పలానా దగ్గరికి వెళ్ళి అక్కడ దాబాలో తింటేనే తింటావు, అంత ఖర్చు పెట్టుకుని వాళ్ళు తింటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, హేళనగా చేస్తారని మనకి గుర్తులు ఇయ్యి. అలాగే గుర్తులుగా మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి హేళనగా చేసేవి. ఎదవరాళ్ళని హేళన చేస్తారు, పిల్లలు లేని వాళ్ళని హేళన చేస్తారు, డబ్బు లేని వాళ్ళని హేళన చేస్తారు, బలహీనంగా ఉన్న వాళ్ళని హేళన చేస్తారు, బలంగా ఉన్న హేళన చేస్తారు, బంగారం ఉన్నా హేళన చేస్తారు, కారులు బండ్లు ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలని వాళ్ళు హేళన చేస్తారు. వీళ్ళ మాటలను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం మనల్ని ఎలా బతకమంటుంది, దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలి తప్ప ఈ హేళన చేసేవాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. ఉన్నదే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, చేయుచు ఆనందింతురు ఏం చేస్తారంట, చేస్తూ ఆనందిస్తారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అది చేయటమే కాకుండా ఇంకా అనేకులకు దాన్ని చెప్పుకొని మన గురించి చెప్పుకొని ఇంకా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆనందిస్తున్నారంట. వాళ్ళు ఏం జరుగుతుంది, వీళ్ళకి మన లేని స్థితిని చెప్పుకొని లేదా మన లేని ఆహారాన్ని గురించి లేదా మన లేని ఇల్లుని గురించి ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆనందిస్తున్నారు. మరలా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, అది కాదు మరలా ఇదే మంచిదని వీళ్ళే మళ్ళీ హేళనగా మాట్లాడుతున్నారు. ఒకటి మంచి ఒకటి చెడు అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ మాటలను విని నువ్వేం చేస్తున్నావు అంటే చాలా బాధకి అవమానాలకి గురవుతున్నావు.
అలా చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము అసహించు కొందరు. వీళ్ళేంది జ్ఞానాన్ని అసహించుకుంటారు. జ్ఞానం ఎవరని చెప్పారనుకో దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు అసహించుకుంటారు. వీళ్ళకి ఎంత చెప్పినా సరే ఇంకా వాళ్ళు దానికి వాళ్ళు అంటారు కదా, పట్టిన కాళ్ళకి మూడే కావలేదు అంటారు కదా, అలాగే వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళకి మార్పు అనేది రాదు. సరే, అదే వాక్యంలో సామెతలు 3:34 కూడా చదువుకుందామా. ఇలాగా మనల్ని అనేక రకాలైన అవమానాలకు గురి చేస్తారు, బాధలకు గురి చేస్తారు. కానీ మనం ఎలా జీవించాలనేది దేవుని వాక్యంలోకి మనం వెళ్తే మనకు అర్థమవుతుంది. చదువుతాం. అపహాసుకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపుడు. ఏంటంటే ఇక్కడ దీనుని ఎడల ఆయన దయ చూపిస్తారు. వీళ్ళేం చేస్తున్నారు? మనల్ని మన దీన స్థితిని చూసి, మన లేని స్థితిని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని ఎగతాళి చేస్తున్నారు. ఏదో వాడికి ఉన్నది ఏదో గొప్పదనుకొని, లేదా వాడికి ఉన్నదేదో ఇంకా దాని తప్ప ఇంకా వేరేదేది లేదనుకొని ఏం చేస్తున్నాడంటే ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? వీళ్ళని ఉద్దేశించింది ఏంటంటే దీన స్థితి. వీళ్ళు ఏం చేస్తారంటే దీన స్థితిలో ఉండి కూడా చాలా మంచిగా బతుకుతారు. ఎలా బతుకుతున్నారు? ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు దీన స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా దీనమైన ఆహారమే తింటున్నారు. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు? 90 ఏళ్ళు, 100 సంవత్సరాలు ఆహారం తిని శ్రేష్టంగా వాళ్ళు బతికారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అది వాళ్ళు ఆనందించడానికి మనకి అంటిన పొల్ల ఇచ్చేశారు. ఇంకేందైనా దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆదరిస్తారు. ఎవరు ఆదరించినా ఆదరించిపోయినా ఆయన దయ చూపుతాడు మన మీద. దీన స్థితిలో ఉన్న వాళ్ళ మీద దయ చూపుతాడు. ఎందుకంటే దయ చూపించేది ఈ దీన స్థితిని పట్టుకునే వాళ్ళు దీన స్థితిలో వీళ్ళు మంచిగా బతుకుతున్నా సరే దాన్ని ఎగతాళిగా వాళ్ళు చేసి హేళన చేసి మన మనసులో ఒక బాధని నింపుతున్నాడు. ఈ బాధ వల్ల మనం ఏం చేస్తాం? ఎప్పటికీ బాధపడతానే ఉంటాం. నేను ఎప్పటికీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంచి ఆహారం అంటే బియ్యం నేను ఎప్పుడు తింటాను అంటే వరన్నా, అప్పుడు భాషలో వరన్నా నేను ఎప్పుడు తింటానని బాధ వాళ్ళు ఎన్నోసార్లు అనుభవించుంటారు. కనీసం వాళ్ళకి వస్త్రాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఈరోజు అదే వస్త్రాలు మళ్ళీ ఫ్యాషన్ అని బట్టలు మొత్తం చినిగిపోయిన బట్టలు వేసుకొని దాన్నే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు దీన స్థితిలో కూడా ఉండి ఎలా బతికారు? గొప్పగా దేవుడు వాళ్ళకి మంచిగా బతికారు. అలాగే వీళ్ళు వరన్నా తిన్నామని ఎంత బాధపడి ఉంటారు ఆ రోజుల్లో. లేదా ఇల్లు కట్టుకోవాలని ఎంతో మంది ఎంత బాధకు లోనై ఉంటారు. ఏమై ఉంటారు? లోను బాధపడి ఉంటారు. నేను ఎన్నాళ్ళకైనా నేను ఇల్లు కట్టగలుగుతానా? అందరూ అడుగుతున్నారు ఇల్లు కట్టలేకపోతున్నాను అని ఎంతకాలం వాళ్ళు బాధపడతారు. అలాగే కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు కూడా మేము ఎప్పటికైనా గ్యాస్ పొయ్యి అనేది కొనుక్కుంటాం లేదా. ఇంకా వీళ్ళ జీవితం, వీళ్ళ మైండ్ సెట్ ఎటు మారిపోతుందంటే దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోయి వీళ్ళు ఏదేదైతే మన మనసులో ఒక ముళ్ళు అనేదో లేదా ఒక బాధ అనేది పెట్టారో ఈ బాధ కోసం మనం వెతుకుతూనే జీవిస్తున్నాం తప్ప దేవుణ్ణి అయితే మనం వెతకట్లేదు. చదువమ్మా. కీర్తనలు 94వ కీర్తన 8 చదువు. చదువు. 94వ కీర్తన 8వ అధ్యాయం చదువు. జనులలో పశుప్రాయులారా వీరిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చదువు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పినవాడు దండింపకుండునా, నరుల ఆలోచనలు
వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. చాలు. ఏంటంటే మనుషుల ఆలోచనలు దేవుడికి సమస్తము తెలిసి ఉన్నవి. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, వీరు ఏదైతే అపహాసించి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు అవమానపరిచారో వాళ్ళు ఏమంటున్నాడంటే, ఆ అపహాసం చెప్పినప్పుడు వాళ్ళు ఎలా అయినారంటే చెవుల ద్వారా విన్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంటే చెవులు కలుగు చేసిన వాడు వినకుండునా. ఇప్పుడు ఎన్ని మాటలు వీళ్ళు అపహాసించడానికి మనకి చేస్తున్నారు కాబట్టి మనకి కలుగు చేసిన దేవుడు మనకి చెవులు కలుగు చేశాడు కాబట్టి దేవుడు వినకుండునా. ఏమంటున్నాడు? దేవుడు వినకుండా ఉంటాడా? మనల్ని అవమానించి అపహాసించి మనల్ని హేళనగా మాట్లాడి అందరికి దేవుడు సమానమైన హక్కు ఇచ్చి వారి వారి ఉత్పత్తులను బట్టి వాళ్ళని నియమించి వాళ్ళని బట్టి అలా వేరపరిచి అలా ఉంచితే ఒకడి దగ్గర ఉన్నది ఇంకొకటి ఏం చేస్తున్నారు? హేళనగా అవమానంగా మాట్లాడితే అది చెవులు కలుగు చేసిన యెహోవా దేవుడు వినకుండా ఉంటాడా? తర్వాత కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అంటే కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా? ఏమంటున్నాడు? కంపల్సరీగా ఇవన్నీ కూడా మనం అవమానించేవి కానీ మనం బాధపడేవి కానీ దేవుడు చూస్తాడు, వింటాడు. నువ్వు ఏదైనా అవమానకరంగా ఏమైనా మాట్లాడుంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు వింటాడు. అవమానకరంగా వాళ్ళు ఏదైనా అవమాన రీతిగా వాళ్ళు ఏదైనా చేస్తే దేవుడు చూస్తాడు. మనుషులకు తెలివి నేర్పిన వాడు దండింపకుండా. మనుషులకి తెలివి అనేది, జ్ఞానం అనేది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా జీవించాలి, ఎవరి పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాలని దేవుడు నేర్పిస్తే నువ్వేం చేస్తున్నావు? నీ సొంత ఆలోచనలు వాళ్ళ మీద రుద్ది వాళ్ళని బాధ పెట్టి ఇచ్చేస్తున్నావు. అందుకని ఏమంటాడంటే, మనుషులకు తెలివి నేర్పిన వాడు దండింపకుండునా. అంటే మిమ్మల్ని ఏం చేస్తాడంటే దేవుడు దండిస్తాడు. ఎవరైతే ఇలాగ చేశారో, ఎవరైతే ఇలా అవమానకరంగా మాట్లాడారో, ఎవరైతే ఇలా బాధ పెట్టారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దండిస్తాడు. ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో. మనిషిని ప్రేమించు, మనిషిని మనిషిగా నువ్వు చూడు. ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ రంగు లేదు అని దేవుడు మనకి ఇచ్చి అందరికి సమాన హక్కు కల్పిస్తే నువ్వు దాన్ని మంచి చెడులుగా విభజించి మనుషుల్ని బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఎన్నడికి కూడా ఆయన ఊరుకోడు. నీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి చూసుకో. ఇంకా ఏమంటాడంటే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. మీరు చేసే ఆలోచనలన్నీ కూడా మీరు అనేక రకాలైన ఆలోచనలు చేస్తా ఉంటారు, కానీ దేవుడి దృష్టిలో అన్ని ఏమైపోయినాయి? వ్యర్థమైపోయినాయి. సింపుల్ ఒక మాటతో చెప్పేశాడు. మీ ఆలోచనలన్నీ కూడా ఏమవుతున్నాయి? వ్యర్థమే. దేవుడు ఏం చెప్తున్నాడు? అలా నడుచుకోకుండా మీరు మీ సొంతంగా నడుచుకొని మీ సొంత ఆలోచనలు చెప్ప మీరు కనుక ఉన్నారు అంటే మనిషి ఆలోచనలు అయ్యైనా సరే మొత్తం వ్యర్థం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆలోచనలే కాకుండా ఇంకా అనేక ఆలోచనలు మన మీద వాళ్ళు హేళన చేయడం కోసం మన మీద ప్రయోగం చేస్తారు. ఇలా చేసినప్పుడు మనకి ఏముండాలంటే దేవుని వాక్యంలో ఏముందో మనకి తెలియాలి. దేవుని వాక్యం అంతా ఏం మాట్లాడుతుందో, వాక్యులతో మనం ఎలాగా జీవించాలో మనం నేర్చుకోవాలి. అలాగే 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. మూడవ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. అంత్య దినములలో అపహాసకులు అపహాసించు వచ్చి తమ స్వక్రియ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఎలా నడుచుకుంటున్నారంట వీళ్ళు? అన్ని జనులు అంటే చివరి కాలంలో వాళ్ళ తన స్వక్రియ దురాశల చొప్పున నడుచుకుందరు. ఎలా నడుచుకుంటారంట? వాళ్ళు వాళ్ళ సులభం కోసం, వాళ్ళ ఆలోచనల కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళు
దురాలోచనలో ఏమనుకుంటున్నారు వాళ్ళు? నడుచుకుంటారు. వాళ్ళు ఎలా నడుచుకుంటారంట? ఇంకా ఏం చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళ దురాశలు ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఈ దురాశల్ని వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు కూడా ఎలా నడుచుకుంటారంటే ఇప్పుడు దాకా మనం చెప్పినవన్నీ కూడా మనసులోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం కలుగుతుంది? వాళ్ళకి ఏమనుకుంటున్నారు ఇక్కడ? దురాశ. ఏం కలుగుతుంది వాళ్ళకి? దురాశ. డబ్బు లేని వాడికి డబ్బు సంపాదించాలని దురాశ, బంగారం లేనివాడికి బంగారం కొనాలని దురాశ, ఇంకా లావుగా ఉన్నాడు సన్నగా అవ్వాలని, ఇవన్నీ కూడా దురాశలే. ఆశ చప్పున ఏం చేస్తున్నారు? ఇలా మనసులో పెట్టుకొని వాళ్ళు ఇంకా దేవుడు చెప్పిన వాక్యాన్ని వదిలేసి వాళ్ళు దాని నిమిత్తమే ఇంకా పోరాడుతా ఉంటారు. ఇంకా డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఇంకా వాడికి ఏమో కలిగింది? దురాశ కలిగింది. పక్కనోడు ఇల్లు కట్టుకుంటున్నాడు, లేదా కారు కొంటున్నాడు, బిల్డింగులు కొంటున్నాడు, ఉన్నతంగా బతుకుతున్నాడు అని చెప్పి వీడికి కూడా ఏం కలిగిందంటే దురాశ కలిగి వాడు ఆలోచనలు చెప్పనేవాడు నడుచుకుంటాడు. సరే సరే, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదువమ్మా. చదువమ్మా. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరూ సాత్వికంగా ఉన్నారా? ఎవరైనా దీన మనసు కలిగి ఉన్నారా? వీళ్ళ మనసుల్లో ఏముంటాయి అంటే కుళ్ళు, కుతంత్రాలు, మనల్ని హేళన చేయడానికి, అవమానించపరచడానికి మాత్రం ఏం చేస్తారంటే మనల్ని బాధ పెట్టే మాటలు మాత్రమే వాళ్ళు ఉంటారు. అదే వీళ్ళు ఇంకొకలాగా చెప్పొచ్చు. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే సాత్వికంగా చెప్పొచ్చు. ఇల్లు లేదనుకో ఏం చెప్పొచ్చు? ఇల్లు సాత్వికంగా, అన్న ఇల్లు కట్టుకోవాలంటే ఇదిగో ఇలాగా కొంచెం కొంచెంగా, లేదా ఇలాగా మనం నెలకి కొంత డబ్బు దాచి పెట్టుకొని ఇలా చేసుకుంటే మనం ఇల్లు ఎప్పటికైనా కట్టొచ్చానా? నేను అలాగే కట్టాను. లేదా డబ్బు సంపాదించాలంటే కొద్దిగా ఇలాగ కూలి పెట్టుకొని మనం నిదానంగా ఈ లోకంలో డెవలప్ అవడానికి ఈ రకంగా వెళ్తే మనం సంపాదించుకోవచ్చు. లేదా ఇంకా మనం ఇందాక చెప్పుకున్న అన్ని కూడా ఇలాగ ఎలా చెప్పొచ్చు? సాత్వికంగా చెప్పొచ్చు. కానీ ఇలా ఎందుకు చెప్పరంటే వాళ్ళు సాత్వికంగా చెబితే వాడు సంపాదించిన గర్వం ఏమైపోద్ది? వాడు ఎప్పుడు దాకా నేను గొప్ప అనుకున్న ఆ గర్వం ఏమైపోద్ది? అందుకని ఏం చెప్తారంటే వీళ్ళు సాత్వికంగా చెప్పరు. ఇంకా ఏమంటాడంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అనగా నా కాడి సులువుగా నా భారము తేలికగా ఉన్నది. దేవుడు చెప్పే మాటలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సులువుగా ఉంటాయి, తేలికగా ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకున్న దానిలో నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించు. ఇలా ఎవరైనా చెప్పారా? దేవుడు ఏం చెప్తాడంటే నీకున్న దానిలో నువ్వు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, నీ భోజనపు బల్ల చుట్టూ కూడా నీ పిల్లలతో ఉండు, ఒలివ మొక్కల వలె ఉండు. ఇలా ఉండమని దేవుడు చెప్తుంటే వీళ్ళు మనల్ని అవమానించడానికి, లేదా లేని స్థితిలో ఉన్న వాళ్ళని అవమానించడానికి, బాధ పెట్టడానికి అనేక రూపాల్లో మనల మీద దాడి చేస్తారు. ఇటువంటి దాడులు చేసేటప్పుడు మనం ఎలా ఉండాలంటే దాడులు మన మీద చేస్తున్న ఒకవేళ దేవుని వాక్యం అనిపిస్తుందంటే మనం దీన మనసు గలవాలని ఉండాలి, సాత్వికంగా ఉండాలి. దేవుని మార్గం సులువుగా కాబట్టి మనం సులువుగా ప్రయాణించేనే కానీ ఆయన మార్గానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వు వీళ్ళు చెప్పుకున్నట్టుగా నువ్వు స్టవ్ కొంటే పరలోక రాజ్యానికి వెళ్ళవు, ఇల్లు కట్టుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, డబ్బు సంపాదిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇంకా లోకరీతిగా మనల్ని అవమానించే పనులన్నీ కూడా చేసిన వాళ్ళు పరలోక రాజ్యం అనేది వాళ్ళకి స్వతంత్రించుకోలేరు. ఈ లోకంలో వాళ్ళు సంపాదించుకోవచ్చు, ఈ లోకంలో బాగుండొచ్చు, ఈ లోకంలో వాళ్ళు ఉన్నతంగా బతకొచ్చు, కానీ
దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు కూడా అర్హత కూడా ఉండదు. వాళ్ళు అవమానించచ్చు, హేళనగా మాట్లాడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ దేవుణ్ణి నమ్ముకోకుండా దేవుని కట్టడలను నువ్వు అనుసరించుకోకుండా ఉంటే నువ్వు ఆయన రాజ్యానికి అనేది వెళ్ళలేవు. నువ్వు దేని స్థితిలో ఉన్నా దేవుని నమ్ముకుంటే ఆయన రాజ్యానికి వెళ్తావు. నువ్వు లావుగా ఉన్నా వెళ్తావు, సన్నగా ఉన్నా వెళ్తావు, కుంటిగా ఉన్నా వెళ్తావు, నల్లగా ఉన్నా వెళ్తావు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన కాడిని సులువుగా చేశాడు. ఆయన మార్గం సులువుగా ఉంది. ఆయన నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి వానికి అర్హత కలుగుతుంది. ఇంకా నువ్వు ఈ లోకంలో అర్హతలు లేవని నువ్వు అవమానపడవచ్చు, బాధపడవచ్చు, నిందలు పడవచ్చు. కానీ అవన్నీ సంపాదించడానికి నువ్వు ఎంతో శ్రమ పడవచ్చు. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే నువ్వు సులువుగా నా రాజ్యానికి రావడానికి నీకు ఎలాగున్నావంటది, నా భారము తేలికగా కూడా ఉందంట. సులువుగా ఉంది, తేలికగా ఉంది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ సంపాదించడానికి ఏం చేయాలి? చాలా కష్టపడాలి. లావు తగ్గించుకోవడం అంటే అంత తేలికైన మాట ఏం కాదు. నెలలో కష్టపడాలి. దానికోసం ఎంతో శ్రమ పొందాలి. తిండి మానుకోవాలి, నోరు కట్టడి చేసుకోవాలి. అలాగే లావు అవ్వాలనుకున్నవాడు ఏం చేయాలి? వాడు ఇంకా తింటానే ఉంటాడు, ఇంకా లావు అవ్వాలి, ఇంకా అని ఎన్ని కష్టపడాలి. ఇందాక మనం చెప్పుకున్నాడు, ఇల్లు కట్టాలనుకున్నాం. ఆయన ఏం చేయాలి? ఎంతో కాలం సంపాదిస్తా ఉండాలి. సంపాదించి కొంచెం కూడబెట్టుకుంటేనే ఇల్లు కట్టుకోగలుగుతాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా మార్గం ఎలా ఉంది? చాలా సులువుగా ఉంది. నా మార్గానికి కనుక మీరు వచ్చారనుకో ఎలా ఉంటుందంట? ఆయన మార్గం సులువుగా తేలికగా ఉంటుంది. సరే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 కూడా చదవమా. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉన్నదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ఏమంటున్నాడు? ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? యెరూషలేముకి చెప్తున్నాడు. యెరూషలేమా ఎన్నాళ్ళు నేను మీకు ప్రవక్తలను పంపించాను అంటే ఇక్కడ మనం అనుకుంటే ఏంటంటే భారతదేశం అని కూడా అనుకోవచ్చు. మనకెంతో మంది ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు, ఎంతో మంది చెప్తున్నా మనం మార్పు అనేది చాలా వరకు రావటం లేదు. ఈ మార్పు రాకపోతే ఏమంటున్నాడంటే దేశాన్ని ఏం చేస్తున్నాడు? కోడి తన పిల్లలు రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నానో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నాను. ఎన్నో మార్లు అయినా ఆ పాపాలని కానీ వాళ్ళు అవమానించినా, వాళ్ళు మనల్ని బాధ పెట్టినా, మనల్ని హింస పెట్టినా, మనల్ని చంపుతున్నా, మనల్ని కొడుతున్నా కానీ ఎన్నో మార్లు ఎన్ని దేశాలు వస్తాయండి, ఆ దేశాల పేర్లు చెప్పుకొని మనం చెప్పుకోవచ్చు. ఈ దేశాన్ని ఎలా కాస్తున్నాడంటే ఎన్నో మార్లు మనల్ని అవమానించినా, బాధ పెట్టినా, నిందలు చేసినా, లేదా ఇంకా ఎన్నో మార్లు మనల్ని హింస పెట్టినా సరే ఏం చేస్తున్నాడంటే ఆయన కోడి తన రెక్కల కింద దాచినట్టుగా మన భారతదేశాన్ని లేదా యెరూషలేముని దాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే మనల్ని ఎంతో మంది అవమానించవచ్చు, బాధ పెట్టచ్చు, మనల్ని నిందలపాలు చేయొచ్చు. కానీ ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. విని చూసి కూడా ఏం చేస్తాడంటే ఆయన కోడి తన పిల్లల్ని
ఎలా అయితే రెక్కల కింద దాచినట్టో అలాగే దేశాన్ని మనల్ని కాస్తున్నాడు. ఆయన చూసుకుంటున్నాడు. అవమానించిన బాధ పెట్టినా కానీ ఏం చేస్తాడంటే ఎన్ని మార్లు నేను చూడాలి, ఎన్ని మార్లు మిమ్మల్ని గైకొనాలి, రక్షించాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాగే ఇప్పుడు మనం వాక్యంలో కొన్ని మాటలు మనం చూద్దాం. హబక్కు రాసిన హబక్కు 1:10 చూడమ్మా. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు, మట్టి దిప్ప వేసి వాటిని పట్టుకొందరు. వీళ్ళకి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కానీ ఇది దేవుడు పంపించిందిలే, మీకు ఆ మాట అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. వీళ్ళు అపహాసించాలి అనుకుంటే ఎవరిని కూడా వదిలిపెట్టేటట్టు లేదు. ఎవరిని? రాజుల్ని, అధిపతుల్ని, అధికారుల్ని అందరిని కూడా అవమానపరిచే రీతిగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అపహాసిస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు? అపహాసిస్తారు. వీళ్ళు అపహాసిస్తానే ఉంటారు. ఇంకా ఏమైనా అపహాసిస్తున్నారు? మార్కు సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు విడుదరులు చేయుచు విడి తరులను రక్షించెను, తాను రక్షించుకొని లేడు. ఈ మాట ఏంటంటే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు సిలువ వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వాక్యంలో ఏం మాట అంటారంటే దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే వీళ్ళు అపహాసిస్తారు. ఏం చేస్తున్నారు? మనుషుల్నే కాదు దేవుణ్ణి కూడా అపహాసిస్తారు. ఈ అపహాసించే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. ఇప్పటికి దేవుడు ఏమని ఎగతాళి చేస్తారంటే, అసలు ఈయన దేవుడు అని చెప్పుకొని అనేక కార్యాలు చేశాడని చెప్పుకుంటూ ఈయనే రక్షించుకోలేకపోతున్నాడు, ఇతరుల్ని ఏమి రక్షిస్తాడు అని ఆ రోజు నుంచి యేసుక్రీస్తు వారి గురించి ఈ రోజు కూడా ఆయన్ని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు కూడా చాలా మంది ఎలా హేళన చేస్తారంటే యేసుక్రీస్తు వారిని 2 మేకులు తీసుకోలేని వాడు దేవుడా అంటే, మనం పోయినసారి చెప్పుకున్నాం కదా, దేవుని వాక్యం ఏమని ఉండదంటే దేవుడు ఏది నియమించాడో, దేవుడు ఏది చెప్పాడో అది మనం చేయాలి. ఇప్పుడు ఈ మాట 2 మేకులు తీసుకోలేడా అని ఆయన అనగానే తీసుకోగలను, నేను రక్షించుకోగలను అనే మాటలు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చిన ప్రణాళిక ఏంది? సిలువ ద్వారా మనకి రక్షణ అందించాలని, పాప క్షమాపణ పోగొట్టాలని ఆయన అర్థంతో ఆయన నిమిత్తం ఇక్కడికి వచ్చి సిలువ భారాన్ని అంతా కూడా ఆయన మోయాలని ఆయన ఉద్దేశంతో, ఆయన మనసులో ఉన్న భావంతో, ఆయన యెహోవా చెప్పిన మాట ద్వారా ఆయన వచ్చి సిలువ భారాన్ని మోస్తే వీళ్ళేం చేస్తున్నారంటే ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఈయనే కాపాడుకోలేడు కానీ ఇతరుల్ని ఎలా రక్షిస్తాడు? వీళ్ళేం చేస్తున్నారు? అపహాసిస్తున్నారు. ఇప్పుడు మనల్ని ఎలా అయితే అపహాసించారో దేవుణ్ణి కూడా అలాగే అపహాసిస్తున్నారు. ఈ అపహాసన అనేది ఇంకా వాళ్ళకి నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళు అపహాసిస్తూనే ఉంటారు. వాళ్ళు అపహాసించుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే వాళ్ళు దేవుని జ్ఞానం వాళ్ళకి తెలిసి ఉండాలి. దేవుడు వచ్చిన ప్రణాళిక ఏందన్నది పూర్వకాలం నుంచి వాళ్ళకి ఎన్నో మార్లు చెప్తున్నాడు. ఒక రక్షకుడు మీకోసం వస్తాడు, ఆయన పాప క్షమాపణ నిమిత్తం సిలువగా అర్పించబడి మరణిస్తాడు అని చెప్తే, మరణిస్తాడు అని రాయబడి ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాపాడుకోమని ఎగతాళి చేస్తున్నారు. సరే,
సార్ లాస్ట్ చదవము. అపోస్తుల కార్యము 17:32 చదువు. చదువు. 17:32. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పు. మనకున్న అసలు నిరీక్షణ ఏంది? చనిపోయి మరలా మనం బ్రతుకుతాము. నమ్మిన వారికి దేవుని రాజ్యము, నమ్మని వారికి శిక్ష విధింపబడను అని ఒక నిరీక్షణ. ఇది అందరికీ ఉన్న నిరీక్షణ కూడా ఏం చేస్తున్నారు? ఎగతాళిగా, అపహాస్యంగా చేస్తున్నారు. వీళ్ళు ఎలా ఉంటారంట? దేవుడు చనిపోయి మరలా పునరుద్ధానమై లేచినా సరే వాళ్ళకి నమ్మకం కలగలేదు. కలగగా ఏం చేస్తారంటే అపహాస్యం చేసి ఆయన అవమానపరచడానికి మళ్ళీ వాళ్ళ సిద్ధాంతాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేస్తున్నారు? వీళ్ళు పునరుద్ధాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. ఇంక వీళ్ళు ఎగతాళి చేయకోకుండా ఉండటానికి ఏ మార్గాలు కూడా లేవు. ఇటు చూస్తేనేమో దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు, ప్రవర్తనని ఎగతాళి చేస్తున్నారు, లేని స్థితిలో ఉన్న వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. ఇంక సమస్తం వీళ్ళకి ఎగతాళి హేళనగా చేసి ఏం చేస్తారంటే వీళ్ళు దానిలో ఆనందిస్తూ దానితోనే వాళ్ళు జీవిస్తూ సంతోషపడతారు. నువ్వు కానీ ఎలా బతికితే అపహాస్యంగా నువ్వు మాట్లాడితే, ఎవరినైనా అపహాస్యంగా ఎవరైనా అవమానకరంగా నువ్వు దూషిస్తే, వాళ్ళ లేని స్థితి, అందము, కలరు, లావు, సన్నము, బంగారము, ఇల్లు, ప్రతి దానిలో ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే వీటిల్లో ఏదైనా సరే మీరు అపహాస్యంగా తీసుకొని వాళ్ళ హేళనగా మాట్లాడితే కనుక దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. విన్నవాడు, మీకు అర్హత ఇచ్చిన వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అందుకని మనకి శిక్ష అనేది ఒకటి ఉంది, ఆయన తీర్పు దినం అనేది ఒకటి ఉంది, ఆయన పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. అందుకని మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని దేవుని వాక్యం మనతో హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుందంటే మీరు ఎలా ఉండాలంటే దేన మనసు గలవారై ఉండాలి, సాత్వికమైన స్వభావం గలవారై ఉండాలా, దేవుని యందు విశ్వాసం కలిగి ఎవరిని మనం అవమానపరచుకోకుండా, ఎవరిని బాధ పెట్టుకోకుండా, ఎవరిని నిందించుకోకుండా, వాళ్ళ క్రియలు చెప్పిన వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకవేళ మనం చెప్పాల్సి వస్తే మనం ఎలా చెప్పాలి? సాత్వికంగా చెప్పచ్చు. గర్వంగా చెప్పే మాటలు ఉంటాయి, సాత్వికంగా చెప్పే మాటలు ఉంటాయి. మనం ఎలా మాట్లాడాలంటే సాత్వికంగానే మనం మాట్లాడాలి. అలా సాత్వికంగా మాట్లాడితేనే మనకి దేవుని రాజ్యం అనేది ఉంటుంది తప్ప నీ సొంతగా వచ్చినట్టుగా నీ ఇష్టాసరంగా నువ్వు జీవించి ఎవరిని పడితే వాళ్ళ స్థితులను బట్టి నువ్వు అవమానపరిచి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ నిందల పాలు చేసావనుకో నీకు దేవుని రాజ్యం అనేది ఉండదు. వీళ్ళు ఏమంటారంటే అపహాస్యకులు. నువ్వు ఏ విషయంలో కూడా అపహాస్యం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏముంది, ఇప్పుడు ఇటుంటే ఇటు మాట్లాడుతున్నారు, అటుంటే అటు మాట్లాడతారు. పిల్లలు లేని వాళ్ళు కూడా పాపం చాలా మంది అవమానంగా మాట్లాడతారు. పాపం వాళ్ళు ఏ శుభకార్యాల్లో కూడా పిలవరు. సరే అలాగని పిల్లలు పుట్టారనుకో, ఒక ఆడపిల్ల పుడితే ఆడపిల్ల మగపిల్లడు పుడతారని అనుకున్నాను అని అనుకుంటారు. అప్పుడు దాకా పిల్లలు లేరని అపహాస్యం చేస్తే ఇప్పుడు పిల్లలు పుట్టినాక మళ్ళీ ఆడపిల్లని మనల్ని అపహాస్యం చేసి బాధపడతారు. దేవుడు మనకి గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అయితే వీళ్ళు ఎలా ఏం చేస్తున్నారు? మనల్ని అపహాస్యం చేస్తున్నారు. అందుకని అటువంటి క్రియలు మనలో ఏమన్నా ఉంటే, లేదా మైక్ శబ్దం ద్వారా ఎవరైనా మారు మనసు పొందినా మారు మనసు పొందకపోయినా సరే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించిన వారికి
ఎన్నో మేలులు ఉన్నాయి. అవి నిర్గమాకాండలో ఉంటాయి. సమయం అయిపోయింది కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ ఎన్నో మేలులైనా ఉన్నాయి. దేవుని చెప్పిన చట్టాల రీతిగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి పట్ల ఒకరు దయ చూపించి, ఇంకా మనం ఈ దీనిలో చూస్తుంటే తల్లిదండ్రుల్ని సన్మానించేవాళ్ళలాగా, ప్రేమించేవాళ్ళలాగా, వాళ్ళ బాధ పెట్టుకోకుండా ఉండేవాళ్ళలాగా మనం జీవించాలి తప్ప ఎవరిని కూడా ఎలా ఎలా ఏ రూపంలో కూడా మనం హేళనగా వాళ్ళని దూషించకూడదు, మాట్లాడకూడదు. ఇలా దూషించి మాట్లాడామంటే గనక మనం కూడా ఈ జాబితాలో చేరిపోతాం. అందుకని దేవుడి వాక్యం ఒక పాట ఉంది, ఎవరు చూపించలేని ఈలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ ధరే నే చేరానుగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే ఎవరు మన మీద చూపించలేని ప్రేమ ఉంటుంది. నువ్వు వాళ్ళు ఏదో చెప్పారని వాళ్ళ గురించి బాధపడి, వాళ్ళ మన మీద ప్రేమతో చెప్తున్నారని, మన అభివృద్ధి కొరకు చెప్తున్నారని, మన ఆరోగ్యం కొరకు చెప్తున్నారని, మనం చక్కగా ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నారని అనుకొని ప్రేమగా చెప్పొచ్చు. కానీ దేవుడు ఎవ్వరు చూపించలేని ప్రేమ ఆయన మన మీద చూపిస్తారు. వీళ్ళలో ఎవ్వరు కూడా మన మీద ప్రేమ చూపించరు, జాలి చూపించరు, అవమానకరంగా బాధకరంగా అందిస్తారు తప్ప దేవుడు ఒక్కడే ఆయన ప్రేమని మన మీద చూపిస్తున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడి మన హృదయాల్లో మన ఎలాంటి క్రియలు ఏమైనా ఉంటే సరి చేసుకోమని దేవుని వాక్యం మనతో హెచ్చరిస్తుంది. అలా సరి చేసుకోవాలని, సరి చేసుకుంటారని, దేవునికి ఘనతగా, దేవుని పిల్లలుగా మనం జీవించాలని, దేవుడు కోరుకున్నట్టుగా మనం బతకాలని ఈ వాక్యంతో దేవుడు మాట్లాడాడు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయా ఈ లోక ఆశలు, అయా ఈ లోక అపహాస్యకులు మాట్లాడే మాటలు ఎటువంటియో, ఎలాగా మనల్ని అవమానిస్తారో నా ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో హెచ్చరించారు, మీ వాక్యంతో మాతో మాట్లాడారయ్యా. ఈ మాటలను మేము మనసులో ఉంచుకొని అటువంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రేమతో మాట్లాడుతున్నారా, వాళ్ళు గర్వంతో మాట్లాడుతున్నారా అన్నది మేము గ్రహించుకొని నా ప్రభా, నీ అందు విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి. అవి ఎవరు మా మీద ప్రేమ చూపించకూడదు, కానీ అయ్యా మీరు ప్రేమ చూపించే దేవుడై ఉన్నారయ్యా, జాలి చూపించే దేవుడై ఉన్నారయ్యా, దీనులు నా ప్రభా రక్షించే దేవుడై ఉన్నారు నా ప్రభా. నీ కాడి సులువుగా ఉంటుందయ్యా, నీ మార్గం సులువుగా ఉంటుందయ్యా. అవి సులువుగా ఉన్న మార్గాన్ని విడిచిపెట్టి నా ప్రభా ఎవరో అవమానిస్తున్నారని, ఎవరో బాధపడుతున్నారని, ఎవరో నిందలేస్తున్నారని, అయ్యా ఆ మార్గాల్లో జీవితం అంతా వాళ్ళు కష్టపడి నా ప్రభా శ్రమ పొందుతున్నారయ్యా. వాళ్ళ శ్రమ నుంచి విడిపించి నీ సులువైన మార్గంలో నడిపించి నీ రాజ్యానికి వాళ్ళని వారసులుగా మార్చమని సహాయం దయచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.